వెల్కమ్ టు మహాప్రభ. నేను నక్కరాజు. ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ పైన ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మార్కెట్లలో తక్కువ ధరకే బిర్యానీ వస్తుంది, తక్కువ ధరకే ఫ్రైడ్ రైస్ వస్తుంది, అది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ వస్తుంది అని చెప్పేసి చాలామంది వెగబడి తింటూ ఉంటారు. అసలు ఆ చికెన్ ఎక్కడి నుండి వస్తుంది అది గమనించండి. ఫస్ట్ ఆ షాప్లోకి వెళ్ళి చూసినట్టయితే అక్కడ వందల కిలోలలో ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది. ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ చూస్తుంటే అసలు ఎవరైనా ఈ చికెన్ తింటారా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ స్క్రీన్ పైన విజువల్స్ వస్తూ ఉన్నది. ఆ చికెన్ చూస్తుంటే అసలు చూడ్డానికి అదొక రకంగా మనకు అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఈ చికెన్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది పరిశీలించి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ క్వింటాలలో ఉన్న చికెన్ మేము కుక్కలకు వేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇవ్వడం జరిగింది. అసలు ఇన్ని క్వింటాలలో చికెన్ కుక్కలకు వేస్తారా? మీరు గమనించండి అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చికెన్ మార్కెట్లో బోర్డు పైన ఒకటి క్లియర్గా రాసుంది, వి అండర్టేక్ ఆల్ టైప్స్ ఆఫ్ పార్టీస్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పేసి బోర్డు పైన రాసుంది. సో ఎవరైతే తక్కువ ధరకే హోల్సేల్ ధరలకే మనకు చికెన్ వస్తుంది అని చెప్పేసి చాలామంది వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం అర్థం కాదు ఆ టైంలో. ఎందుకు అంటే వాళ్ళు ఫ్రెష్ చికెన్లో ఈ కుళ్ళిపోయిన చికెన్ మిక్స్ చేసి పార్టీలకు ఇస్తూ ఉంటారు, రెస్టారెంట్లకు ఇస్తూ ఉంటారు, అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇస్తూ ఉంటారు. మీరు ఒకటి గమనించండి, మనకు ఎక్కడైతే తక్కువ ధరకు వస్తుందో అక్కడ వెళ్ళి వెగబడి తినకండి. క్వాలిటీ ఎంత ఉంది అని పరిశీలించండి. ఎందుకు అంటే వాడు తక్కువ ధర పెట్టిండు అంటే దాంట్లో ఏదో లోపం ఉందని అర్థం. అది గమనించాల్సిన కనీస బాధ్యత మీకు ఉండాలి. ఎక్కడ తక్కువ ధరకు దొరికితే అక్కడ వెగబడి తినకండి, క్వాలిటీని పరిశీలించండి. ఎందుకు అంటే ఈ మధ్య మార్కెట్లోకి వస్తుంది చాలా వినబడుతున్న న్యూస్ ఏంటంటే చికెన్ తింటే కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు ఈ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటివి మాత్రమే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే 3 నుండి 4 రోజులు ఫ్రీజర్లో ఉంచి కుళ్ళిపోయిన తర్వాత ఆ చికెన్ని సేల్ చేస్తూ ఉంటే వ్యాధులు రాకుండా ఏమొస్తాయి? తప్పకుండా వ్యాధులే వస్తాయి. ఇంకా ఒకటి ఏంటంటే వైన్ షాపుల్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. వైన్ షాపుల్లో ఒక 50 రూపాయలకి 60 రూపాయలకి ప్లేట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు వైన్ షాప్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. ఎంత క్వాంటిటీ ఉంది అని ఆలోచించకండి, ఎంత క్వాలిటీగా ఉంది అని చెప్పేసి పరిశీలించండి. ఎందుకు అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఖరాబ్ అయిన ఫుడ్ తింటే మీ ఆరోగ్యం మీరు మాత్రమే ఖరాబ్ చేసుకుంటారు. లాస్ట్గా ఒకటే చెప్తున్నాను, మహాప్రభ తరపున ప్రతి ఒక్కరూ పరీక్షించండి. ఎవరైనా హోల్సేల్లో తక్కువ ధరకు ఇస్తున్నారు అంటే వెగబడి తీసుకోకండి. ఆ క్వాలిటీ ఎంత ఉందో పరిశీలించి మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.